హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నా పేరు లావణ్య. ఛానల్ పేరు వచ్చేసి లావణ్య కుకింగ్ వ్లాగ్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇదైతే నిన్నటి మంగళవారం రోజు నైట్ తీసిన వీడియోనండి. నైటు నేను షాప్కి వెళ్ళి మా ఇంటికి వెళ్ళానని చెప్పాను కదా, అది కంటిన్యూ వీడియోనండి. ఇక మా ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరో చీరలు ఇచ్చారంట అండి. ఈసారి దసరాకి ఇవ్వలేదండి చీరలు, సంక్రాంతికి ఇచ్చారు. చీరలు 3 చీరలు వచ్చినాయండి. చాలా బాగున్నాయండి, నాకైతే బాగా నచ్చినాయి. నాకు ఈ మూడిట్లయితే కాఫీ కలర్ చీర నచ్చిందండి. మీకు ఏది నచ్చిందో చెప్పండి. బ్లూ వచ్చింది, పింక్ యాష్, అంటే పింక్ యాష్ కమాండ్, ఇది కాఫీ అండి. నాకు ఎందుకో కాఫీ బాగా నచ్చింది. నాకు ఈ మధ్యలో కొంచెం కాఫీ, బ్రౌను, మెరూన్ ఇలాంటివి నచ్చుతున్నాయండి. ఎందుకు ఎక్కువ నేను బ్లూ, గ్రీన్ ఇష్టపడతా, కానీ ఈ మధ్యలో అయితే కాఫీ నచ్చుతుంది నాకు. ఇంకా తర్వాత మా ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక మా మమ్మీ ఏమన్నా తింటామంటే నాకు ఏమొద్దు మమ్మీ అంటే ఇక చాయ్ పెట్టించిందండి. అప్పలు వేసుకుని తినని. ఆ రోజు నేను షాప్కి వెళ్ళి ఇంటికి పోయి, మా ఇంటికి పోయిన తర్వాత ఇంటికి పోతా అంటే వద్దు, ఇక బారోలోకి వచ్చినాక ఉండు, మళ్ళీ ఇంటికి పోయి ఉప్మా చేస్తా అంటాను, ఇక్కడనే తినిపోదు ఛాయ్లా. ఇక అక్కడ మా పాప 2 చపాతీలు ఉంటే తిన్నదండి. నేనైతే చాయలు అప్పలు తింటాను, నాకు ఒక పొద్దు కాబట్టి. ఇంటికి పోయినాక ఇక ఒక్కరి మందం అన్నం ఉంటే అన్నం పొనికి ఎద్దులే, మళ్ళీ వంట ఎత్తువ వేరే చపాతీ అనేది వేసి ఇస్తా అన్నదిగా నేనే వద్దన్నా అండి. వద్దు మమ్మీ నాకు ఇప్పుడు ఏం తినాలని లేదంటే ఇక చాయ్ పెట్టు అంటే ఉట్టి చాయ్ తాగుతూ అప్పలు తినని అప్పలు వేసి ఇచ్చిందండి. ఇక ఆ రోజు అయితే బాగాసేపు ఉండండి మా ఇంటికాడ, నాకు మంచిగా అనిపించింది. సంక్రాంతి రోజు నేను అప్పలు చేసిన కదా, అప్పుడు వేయినా అంటే మళ్ళీ ఈరోజు వేయినా అండి. నాకెందుకు ఇక బారోలు వేసరికి కొద్దిగా ఇంటికాడ కష్టపడి ఉంటాయి కదా, ఇంట్లో పని చేసుకున్నాడు, షాప్ పోడు, కొంచెం ఇక ఆడిపోతే ఏం పోతుంది ఉండు బిడ్డ అంటే ఉన్నా అండి. కొద్దిసేపు 8:30 దాకున్నా అండి. ఉన్నా అంతసేపు ముచ్చట పెట్టినా కానీ ఇక్కడికి ఇక మా ఇంటికి వచ్చినాక ఇల్లు అయితే ఘోరంగా అయిందండి. అసలు ఎంత దారుణంగా అయిందో చూపిస్తే తర్వాత. ఎక్కడ కొద్దిసేపు ఉండండి. తర్వాత మా తమ్ముడు వచ్చి అలా, మా తమ్ముడికి మంగళవారం కూడా ఫాస్టింగ్ అండి. మా ఇంట్లో మంగళవారం అందరం ఫాస్టింగ్ ఉంటాం. ఇక మధ్యాహ్నం చపాతి తిన్నాడంట. నైట్ ఇక అన్నం పొనికి నువ్వు ఇక మమ్మీ సరిగ్గా ఏదు నువ్వే అంటే, మా మమ్మీ కూడా బాగానే వేస్తుందిలే కానీ ఏమీ ఎల్లిపాయ ఉల్లిగడ్డ అవన్నీ వేయదండి, ఉప్పు కారం కలిపి వేస్తుంది. ఇక నేనంటే పల్లీలు ఇట్లా అన్నీ కలిపి వేస్తాన్నట్టు, అందుకే ఏమన్నారు. ఇక పాపం మా అమ్మ, మా తమ్ముడు, మా డాడీ ఉంటారు కదా, ముగ్గురే. ఇంకా నేను మా చెల్లె ఇంట్లో ఉంటేనేమో కొంచెం మంచిగా ఇంట్లో కొంచెం అందరు కలకల్లాడుతూ ఉంటుందండి, బాగుంటుంది. ఇక వాళ్ళు ఒక్కరే ఉండేసరికి నేను బాగా రోజులు పోయేసరికల్లా ఇక తోలొద్దు పార నన్ను ఇంటికంటే, బారోలోకి వచ్చినావుగా ఉండి, ఇక బాగా వచ్చినాక బాగుతో పోతుంది అన్నారండి. ఇంకా సరే అని ఉన్న 8:30 దాకా అన్నం పోనికేసుకుంటే ఇక అదే వీడియోల గురించి మాట్లాడుకుంటున్నామండి. నువ్వు ఇలా తీసిన వీడియో ఎట్లున్నావు చూసినావా అని నవ్వుతుర్రు వాళ్ళు. అదే కొత్త కాదురా, అందుకే అట్లా అవుతుంది. ఇప్పుడు కూడా చూడండి మా పాప పొడుగు పెట్టి తీసింది సెల్, నాకు తర్వాత గుర్తుకొచ్చి మమ్మీ అడ్డంది అనగానే తీసిందండి. ఏదో అట్లా కొంచెం అలవాటు అయితే తర్వాత మనం పర్ఫెక్ట్ అవుతాం కదండి. ఏదైనా ఒక్కసారి రాదు కదా. ఆ రోజైతే అన్నం పోనికి వాళ్ళకి వేస్తుంటే మంచిగా వచ్చిందండి, కలర్ కూడా బాగా వచ్చింది. ఇంకా నేను మొత్తం చూపించలేదు, అప్పటికే ముచ్చడి పెట్టుకుంటా మాట్లాడుకుంటున్నాం కదా. తర్వాత ఇంకా మా ఇంటికి అయితే వచ్చిందండి. వచ్చిన తర్వాత ఇక చూడాలి, ఇంటి దగ్గర బోళ్ళు బట్టలు తిని ఎక్కడ నేను షాప్కి పోననుకొని ఆ రోజు ఉన్నా అండి. కానీ మళ్ళీ కొంచెం పని పడిపోయినా, ఇంకా నేను అన్నం తిన్నాక మూతలు కూడా సరిగ్గా పెట్టలేదండి కూరల మీద, ఎక్కడ పెట్టిపోతే. ఆ రోజు చెప్పినా కదా సోరకాయ కూర వండినా ఎవ్వరు తినలేదు. ఇక నిన్నటి కూరలు మొన్నటి కూరలు ఉంటే అన్నీ వేడి చేసుకొని కొంచెం తిని బయట పెట్టిపోయినా అండి. అట్లనే వచ్చేసరికి ఇక అన్నీ పాడైపోయినాయి అండి. తప్పటికి అన్నీ బయట పడేసిన. ఇక అది చూపిస్తా అండి తర్వాత. ఇక ఆ రోజు అయితే మంచిగా బాగా గోలిచ్చిన అండి. ఫస్ట్ ఈ గోలిచ్చి వాడు తిన్న తర్వాత నేనైతే ఇక ఇంటికి వచ్చేసిన అండి. ఇక వచ్చిన తర్వాత అసలు చూడాలి మా ఇల్లు చూడండి ఒకసారి, మూతలు కూడా పెట్టలేదండి. తిన్న తర్వాత మేము ఇక సకినాలు అప్పలు అన్నీ ఆగమాగం పడి ఉన్నాయి. ఇక నేనైతే ఫస్ట్ బయట మొత్తం చల్లగా ఉంది, గాలి వస్తుందండి బాగా, బట్టలన్నీ పచ్చి అవుతాయి అని నేనైతే ఫస్ట్ బట్టలు తెచ్చి ఇంట్లో వేస్తా. తర్వాత కొంచెం వేడైనాక మీరు మడత పెట్టండి బట్టలు, నేను ఈలోగా గ్యాస్ దగ్గర నీట్గా చేసి అన్నం బాగుంది కదా అన్నం పొనికిస్తా అని చెప్పినండి. బయటికి వెళ్ళి బట్టలు అయితే తీస్తున్నా. ఎంత అవుతుందంటే టైం 8:30 అయిపోయిందండి. ఇక చూడండి నేను టైం కూడా చూపిస్తా. బట్టలు తీసిన తర్వాత అక్కడ నేను బట్టలు తీస్తుంటే వేరే పక్క వాళ్ళు నువ్వు బట్టలు తీసి కూడా ఎందుకు వీడియో తీస్తున్నావు అని అడిగిరండి. నాకు ఇక మస్తు నవ్వు వచ్చింది, కడిగేసిన నేను అప్పటికే. ఎందుకంటే ఎవరికి ఇంకా తెలియదండి నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినా తెలియదు కదా.
ఇక ఇంటికి పోయి బట్టలన్నీ లోపటేసిన తర్వాత గ్యాస్ దగ్గర బోళ్ళు మొత్తం బయట వేసినండి. అవి అయితే ఏం తోమలేదండి. ఆ నైట్ తోమితే ఇక ఉంటామా చెప్పండి చలికి. నేనేం చేసిన అంటే పొద్దున నల్ల రంగు తోముతా అని ఇంకా అన్నీ బయట పడేసి అప్పుడేకున్నానండి. నైట్ టైం చూపించిన కదా 9 అయింది. ఇక పడుకున్నామండి. ఎక్కడెక్కడ చదివిన తర్వాత ఇది బుధవారం రోజు తీసిన వీడియోనండి. ఆ రోజు పొద్దుగాల ఇంకా లేచి ఆ రోజు స్కూల్ ఉంది కదా, సండే రోజు ఫంక్షన్ వేయించిన తర్వాత సోమవారం మంగళవారం హాలిడే ఇచ్చిరండి. ఇదైతే బుధవారం రోజు స్కూల్ ఉంది కాబట్టి కొంచెం మార్నింగే లేచి నైట్ బోల్ మొత్తం బయట వేసిన కదా, ఆ బౌల్ మొత్తం తోమిన అండి. తోమిన తర్వాత ఇంట్లోకి వచ్చి ఇక ఆ రోజు తొందరగా టిఫిన్ ఏమవుతుందంటే ఉప్మానే కదా, నేనైతే ఉప్మా ప్రిపేర్ చేస్తున్నానండి. ఉప్మా చేసిన తర్వాత ఇక ఒక కప్పు బియ్యం కడిగి ఒక ఎగ్ ఉంటే వండి బాక్స్ అయితే పెట్టి పంపించిన అండి. ఆ రోజు నేను మస్తు పని పెట్టుకున్నా అండి. ఎందుకంటే వారం రోజులు అవుతుంది, వారం 10 రోజులు అవుతుంది నేను పూజ చేయక. ఇంకా ఆ రోజు బెడ్షీట్ మారవాలి, బాత్రూమ్లు కడగాలి, ఇల్లు కడగాలి, తర్వాత దేవుళ్ళం కడగాలి. ఆ రోజు ఇక పని బాగా పెట్టుకున్నానండి నేనైతే. ఇక ఈరోజు ఉప్మా అయితే సింపుల్గా చేసిన అండి, కానీ టేస్ట్ అయితే బాగా వచ్చిందన్నారు. నేను తినలేదు. ఒక చిన్న గ్లాసులో చేసిన వాళ్ళ మందము. నూనె పోసి ఆవాలు, జీలకర్ర, పల్లీలు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసి బాగా గోలిన తర్వాత ఒక 2 గ్లాసుల నీళ్లు పోసి నీళ్లు మసిలిన తర్వాత ఉప్పేసి తర్వాత ఇక మనం రవ్వ పోసిన అండి. చూసిరు కదా, ఇక బయట బోళ్ళు చూపిస్తా. నైట్ చూసిరు కదా ఇల్లు ఎట్లుందో, ఆ బోళ్ళన్నీ బయట వేసిన అవి చూపిద్దామని చూపిస్తానండి. చూసిరు కదా ఇక్కడ అన్ని తోమిన. ఇక అట్లనే ఒక స్పూన్ అన్ని బోళ్ళు నాకు సెల్ఫ్లో ఏమేమి బోళ్ళు ఉన్నాయో నేను ఏమేమి యూజ్ చేస్తున్నా అవన్నీ అక్కడ బోళ్ళ స్టాండ్లోనే ఉన్నాయండి. ఇక ఒక్కొక్కటి పోయి తెచ్చుకుంటా. వీళ్ళందరూ పోయినాకనే నాకు పని అవుతుందండి. అక్కడ నా మైండ్లో ఫస్ట్ వీళ్ళు ఒవ్వాలనేదే ఉంటుందండి. నేను ఉప్మా చేసి అదంతా చేసేలోపు మా పాప స్నానం చేసి ఇంట్లోకి వచ్చిన తర్వాత నేను అబ్బా ప్లీజ్ మమ్మీ నాకు దేవుని దగ్గరికి పూలు తెంపుకురావా, నాకు ఇంకా లేట్ అవుతుంది, ఈరోజు పని బాగుందంటే ఇక సరే అని పోయిందండి. చూసిరు కదా ఎన్ని పువ్వులు తెచ్చిందంటే మంచిగా బుట్ట నిండా వచ్చినాయండి పువ్వులు. నాకైతే మంచిగా అనిపించింది. అబ్బా పెద్ద పని తగ్గించిందండి. మేము పైన ఉంటాం కదా, నేను ఇలా పని చేసేసరికల్లా 11:30 అయిందండి. అప్పుడు పోయి పూలు తెంపితే అసలు ఈమెకి ఇప్పుడు ముట్టిస్తుంది అనుకుంటారు కదా. నేను అందుకే పువ్వులు ఎక్కువ శాతం మా పాపనే తెమ్మంట, లేకపోతే మా మమ్మీ పంపిస్తుందండి. ఆ రోజు నేను నిన్న మంచిగా నైట్ పోయిన మంగళవారం నేను మాట్లాడుకుంటూనే ఉన్నా కానీ ఇక పూల గురించి అడగలేదండి. అయినా కూడా నాకు కొన్ని పంపించింది, కానీ అప్పటికే మా అమ్మ పూజ చేసిందంట. ఇక కొన్ని మిగిలితే కొన్ని చామంతి పూలు, కొన్ని మన గులాబీ పూలు అయితే పంపించిందండి. ఇక అవి ఇవి నాకు ఇక 2-3 రోజులు అవుతాయి. ఇక నేను రోజు రెగ్యులర్గా పూజ చేస్తానండి. బుధవారం రోజు అయితే నిన్న పూజ అయితే మంచిగా చేసుకున్నాండి. నేను పూజ చేసిన వీడియో రేపు పెడతానండి, చూడండి. మంచిగా దేవుళ్ళంగా అడిగి సమ్మక్క కొబ్బరికాయలు కొడితే నాకు మంచిగా అనిపించిందండి నిజంగా. ఆ రోజు కూడా 2-3 చేసిరండి మాకు పక్క వాళ్ళు చేస్తుంటే నాకు కూడా మంచిగా శారీ కట్టుకోవాలండి. అయితే నేను ఎప్పుడైనా దేవుళ్ళంగా అడిగేటప్పుడు కొత్త నైటీ ఉంటే కొత్త నైటీ డ్రెస్ వేసుకుంటా, కానీ నాకు ఆ రోజు ఎందుకో శారీ కట్టుకోవాలనిపించిందండి. మంచిగా శారీ కట్టుకొని ఇంకా దేవుళ్ళంగా అడిగి పూజ చేసేసరికి ఇటు వీడియో తీసుకుంటుంటే నాకు బాగా లేట్ అయిందండి ఆ రోజు. ఇంకా ఇక్కడ ఒక కప్పు బియ్యం పెట్టిన కదా, రైస్ అయితే పెట్టేసిన అండి. అటైతే ఉప్మా అయిపోతుంది. ఇంకా నేను ఈ మధ్యలో వంట చేయక సంక్రాంతి ముందు హాలిడేస్ నుంచి ఒక 2 రోజులు జ్వరం వచ్చిందని ఇంటికి వచ్చింది కదా అండి. తర్వాత తెల్లారి మా చెల్లి వాళ్ళ ఇంటికి పంపిన కదా, ఒక 10 days అవుతుందండి నాకు పొద్దున వంట చేయడం, ఇట్లా స్కూల్కి పంపడం అలవాటు తప్పినట్టు అయింది కదా. ఆ రోజు అయితే నాకు మస్తు టెన్షన్ అయింది. అప్పటికే నేను అంత పొద్దున లేచిన, బోళ్ళు తోమిన, నీళ్లు పట్టిన, బియ్యం కడిగిన, అసలు కానీ రోజు నేను ఛాయ్ కూడా తాగలేదండి. నేను ఎప్పుడైనా ఫస్ట్ లేచి వేడి నీళ్ళు పెట్టుకొని ఛాయ్ తాగుతా, ఆ రోజు ఛాయ్ కూడా తాగలేదండి. నాకు భయమైంది. తర్వాత ఇక అన్నం అయినాక ఉప్మా అయినాక ఇక ఒక్కటే ఎగ్ ఏంపుడు ఎంతసేపు ఏంపుతా చెప్పండి. అవి ఒక చిన్న ఉల్లిగడ్డ కోసి ఆమె మందం ఏంపుతా అయిపోతుందని అప్పుడు అన్నం వంపిన తర్వాత నేను ఛాయ్ పెట్టుకున్నానండి. ఇక నాకు అప్పటికి బాగా తలకు ఒక్కసారి టెన్షన్ అయిపోయింది. అమ్మ ఈరోజు దేవుళ్ళంగా అడగాలి. ఇక 10 రోజుల నుంచి నేను ఖాళీగా కూర్చున్నా కదండి. పొద్దుగాల లేవడం, ఒక నీళ్లు పట్టడం, ఒక మంచిగా ఛాయ్ తాగడం, వేడి నీళ్ళు పెట్టుకొని అట్లనే కూర్చోవడం 9 దాకా.
ఇక ఈసారి లేచిన కాంచి రెస్ట్ లేకుండా పని అయ్యేసరికల్లా నాకు మస్తు ఇక టెన్షన్ అనిపించిందండి. ఒక గిన్నె పెట్టుకొని ఒకటే ఎగ్ అండి, చిన్న గిన్నె పెట్టుకున్న. అందుకే ఈ పొద్దున నేను స్కూల్కి పోయేటప్పుడు ఎక్కువ శాతం ఈ గిన్నెలే వంట చేస్తా అండి. నాకు అది అలవాటు, మంచిగా అనిపిస్తుంది చిన్న గిన్నెలో వంట చేస్తే. ఒక పావు నూనె పోసి, ఒక 2 చిన్న చిన్న ఉల్లిగడ్డలు ఉంటే అవి కోసి ఎగ్ ఏంపి పెట్టేసిన అండి. ఇక అప్పటికి నేను ఇంకా రిబ్బన్లు వేయలేదండి, రిబ్బన్లు వేయాలి. పాపం మా పాప అయితే పువ్వులు తెంపుకొచ్చాకనే లేట్ అయింది. నాకు అనిపించింది అబ్బా కొంచెం ఇబ్బంది పెట్టిన అనిపించింది, కానీ ఆ రోజు కొంచెం తప్పదండి. ఆ రోజు అందరు కొద్దిగా పనులే చేయాలి. ఇక నేను ఒక్కదాన్ని అంటే నాకు ఇంకా 2 అవుతుందో 3 అవుతుందో అనిపించింది కదా. ఒక పచ్చిమిరపకాయ వేసి 2 ఉల్లిగడ్డలు వేసి కర్రీ అయితే చేస్తున్నా. ఇక తర్వాత నేను జడల తర్వాత వేస్తాను, నువ్వైతే ఫస్ట్ టిఫిన్ నేను ఈలోగా వంట చేసి నీకు కొంచెం ఛాయ్ పెట్టుకుంటా, నాకు తలకాయ బాగా వస్తుందంటే ఇంకా సరే అంది. తనకైతే ఉప్మా పెట్టి ఇచ్చినండి. అప్పటికి ఇంక పెట్టి లేదు అవుతుంది. తనైతే ఇక రెడీ అవుతుంది. ఈ షూస్ అయితే బుక్స్ అట అన్నీ ఆగమాగం ఎక్కడెక్కడో పడి ఉన్నాయటండి. అవన్నీ సర్దుకుంటుంది బ్యాగులో. సరే అమ్మ నువ్వు ఎంత చదువుకున్నావు మంచిగా, నాకు 5-10 నిమిషాలు లేట్ అయితే ఏమైతే చెప్పండి, ఏం కాదు. కానీ మనకు అట్లా మనం ఎప్పుడైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్షన్ పడొద్దండి. టెన్షన్ నేను పడతా కానీ నేనే పడతా ఫస్ట్ టెన్షన్. కానీ మీకు చెప్తున్నా, కొంచెం కొద్ది 5-10 నిమిషాలు లేట్ అయితే ఏమైతే చెప్పండి. మనం కొద్దిగా తొందరపడ్డా అక్కడ ఆల్రెడీ వేడి నీళ్ళు అంటే ఇక ఇటు హీటర్ పెడుతుంటాము, ఇటు కొంచెం పొద్దున ఎక్కువ శాతం మిక్సీ తోటి హీటర్ తోటి వీటితోటి పనులు కాబట్టి కొద్దిగా మనం కేర్ఫుల్గా ఉండాలండి, అంతే నేను చెప్పేది అయితే. ఇక చాలామంది స్కూల్కి పోయేటప్పుడు ఆగమాగమై పడడం లేవడం అవన్నీ జరుగుతాయి కదా. నాకు కొంచెం అది ఇబ్బంది అనిపిస్తుంది. నేను కూడా అట్లా చాలా మిస్టేక్ చేసిన. అయితే ఒకసారి అయితే మా పాపకు షూ పంపితే షూ నిండి అప్పుడు చీమలు ఏమో ఉండేనండి. స్కూల్లో అయితే మొత్తం గుట్టినాయంటే నాకైతే భయం అయిందండి. ఒక్కోసారి వేరే అవుతుంది కదా, నాకు మస్తు భయం అయింది. అందుకే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ చెక్ చేసినాకనే పంపిస్తానండి. బాటిల్ ఉందా, స్పూన్ ఉందా, మన కర్చీప్ ఉందా, అన్నీ టిఫిన్ మూత సరిగ్గా పెట్టినా లేదా. ఒకసారి అయితే టిఫిన్లో పప్పుచారు పెట్టి పంపిస్తే నేను మూత సరిగ్గా పెట్టలేదండి తొందరలో. అప్పుడు నేను పొద్దున్నే లేచి పూజ చేయడం, ఎక్కడ పని అక్కడ పెట్టి ఫస్ట్ పూజ చేసేదానండి. పప్పుచారు మొత్తం బ్యాగులో పోతే ఇక నాకైతే అబ్బా నిజంగా అట్లా చేయను ఇంకోసారి అనిపించింది. అటు కొంచెం పెద్ద గ్యాస్ మీద అటు కర్రీ పెట్టేసినండి. నేనైతే ఇక చాయ్ పెట్టుకుంటున్నా. అప్పటికి అన్నం అయింది, ఉప్మా అయింది, కూర అయినట్టే. ఇంకా ఏం పని ఉంటుంది చెప్పండి. ఆమె ఇక టిఫిన్ తినేలోపు నేనైతే చాయ్ పెట్టుకుంటా కదా. చాయ్ పెట్టుకున్న తర్వాత ఉప్మా పెట్టించిందండి ప్లేట్లో తిన్నది. అసలు ఆ రోజు కొత్తిమీర కూడా ఉండేనండి, నేనైతే వేయలేదు. అసలు గుర్తు లేదు, ఆ తెంపే అంత టైం కూడా లేదు. అప్పుడు తెచ్చిండు. నేను సమ్మక్క కొబ్బరికాయలు కొడతా అని చెప్పిన కదా, కొబ్బరికాయలు, ఒక గంధం డబ్బా, చికెను అవన్నీ తెప్పించి, నేను కోడిని ఇట్లా ఏం కొయ్యానండి. నేను జస్ట్ చికెన్ వండి మామూలుగా పూజ చేసుకొని దేవుళ్ళందరూ కలిపి ఒక కొబ్బరికాయ కొట్టి కొంచెం ఇటు కొంచెం అటు కొంచెం ఇట్లా ఉంటాయి కదా బెల్లం పెట్టి కొబ్బరికాయలు కొట్టి దండం పెట్టుకుంటానండి, అంతే. మంచిగా కొంతమంది జాకెట్ ముక్కలు పెడతారు, చీరలు పెడతారు. ఇంకా అవన్నీ నేను చెయ్యనండి. ఇక ఉంటారు కదా, ఇక వాళ్ళు చేస్తారు, కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చేస్తారు. ఇక నేనైతే అంత పెద్దగా అయితే ఇంకా సొంతంగా అయితే ఇంకా దేవుళ్ళని చేసుకుంటలేనండి. నేను అదే కోరుకుంటున్నానండి, నాకు ఎప్పుడు సొంతంగా నేను దేవుళ్ళని చేసుకుంటున్నాను ఎదురు చూస్తున్నానండి దేవునికి, అంతే ఫ్రెండ్స్. చూసారు కదా ఎంత బాగా వచ్చింది ఉప్మా. హడావుడిగా చేసిన వంటలే చాలా బాగుంది. ఆ రోజు ఉప్మా బాగుందని మా ఇంట్లో వాళ్ళందరూ చెప్పారండి. ఎగ్ కర్రీ కూడా బాగుంది అని చెప్పింది స్కూల్ నుంచి వచ్చిన తర్వాత. ఓకేనా ఫ్రెండ్స్, మంచిగా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. రేపటి వీడియో చూడండి, చాలా బాగుంటుంది. రేపు నేను దేవుళ్ళంగా అడిగేది మంచిగా సమ్మక్క కొబ్బరికాయలు కొట్టింది ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ అండి, టేక్